గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. ఉత్పత్తి ప్రకరణము. మహావాక్య ప్రభావము. వశిష్ఠ మహర్షి: అతడే నేను, అదియే నేను అయి ఉన్నాను. నీవే నేను. ఈ జీవుడు చిదాకాశము కంటే వేరు కాదు. ఈ జీవాత్మయే బ్రహ్మము. ఈ మహావాక్యాలు బాగా విచారిస్తే అప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి జీవునికి తన నిజస్వరూపం ప్రకాశిస్తుంది. అజ్ఞానం పటాపంచలి అవుతుంది. అదే మోక్షం, నిర్వాణం అని అనేక పేర్లతో పిలుస్తున్నారు. జీవి అంతర్లీన లక్ష్యము పూర్ణస్వరూపముతో ప్రకాశించుటయే. ప్రతి జీవుని యందు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న బ్రహ్మజ్ఞానమును మాయ కప్పి ఉంచుతోంది. అతనిని వేలాది దుఃఖ పరంపరలతో ముంచివేస్తోంది. రామా, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మాయ స్వప్నము వంటిది మాత్రమే. జ్ఞానము అనబడు మెలకువ రాగానే ఈ భ్రమలు అన్నీ పోతాయి. ఉదాహరణ: స్వప్నము. నేను ఏమి అయి ఉన్నాను అను ఎరుక వలన ఈ జీవుడే శివస్వరూపుడై స్వయం ప్రకాశంతో జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్నాడు. ఈ సంసారమునకు అసలు కారణము ఏమిటి? అజ్ఞానము కలిగి ఉండుటయే. నీ స్వస్వరూపమునందే కారణము లేకుండా ఇట్లు తోచుచున్నది. ఇదంతయు చిదాకాశమే అని స్వాత్మ రహస్యమును ఎవరు అయితే గ్రహిస్తారో వారే మానవ జన్మ ఉత్తమ ప్రయోజనము పొందుతున్నారు. అట్టివాడే బ్రహ్మజ్ఞుడు. ఓ రాఘవ, ప్రతి జీవుని యొక్క నిజస్వరూపము స్వాత్మతత్వమే. అట్టి స్వాత్మ యొక్క స్వరూపము ఆకాశము వలె నిరాకారమైనది, చైతన్య మాత్రము. ఈ జగత్తు ఒక కల వంటిది మాత్రమే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. బంధహేతువు. వశిష్ఠ మహర్షి: దృశ్య ప్రపంచము యొక్క అనుభవం పట్ల ఇది వాస్తవమే అను ఆరూఢత, నమ్మిక కలిగియుండుట చేతనే బంధము ఏర్పడుతుంది. దృశ్యము అవాస్తవము, ఇది లేదు అను సదవగాహనచే దృశ్యము స్వప్నతుల్యమే అనగా లేనిదే అగుచున్నది. అప్పుడు బంధము అనబడేది ఉండనే ఉండదు. మరి ఈ దృశ్యభావం తొలగేది ఎట్లా? వాస్తవానికి ఈ జీవుడు సర్వానికి అతీతుడు, ద్రష్టస్వరూపుడు. స్వస్వరూప జ్ఞానము లేకపోవుట చేతనే ఈ జీవుడు బద్ధుడు అగుచున్నాడు. ఈ శాస్త్రము వింటే స్వాత్మస్వరూప జ్ఞానము లభించగలదు. స్వప్నము సుషుప్తిలో లీనమగుచున్నది కదా. ఈ దృశ్య తతంగము అంతా స్వస్వరూపమునందు విలీనమైపోతుంది. ఈ చైతన్యమయమైన వస్తువే మనస్సుగా మారుచున్నది. తన పరమార్థ రూపమును మరచుట వలన మనోధర్మములు అన్నీ ప్రకటితము అవుతున్నాయి. ఉదాహరణ: నిశ్చల సముద్రములో తరంగములు లేచినట్లు. బంగారు తీగ బంగారము కంటే వేరా? చిదాకాశ సత్త వలననే నిలిచియున్న ఈ జగత్తు చిదాకాశము కంటే వేరు కాదు. జగత్తు భావమునందే ఉన్నది, భావము చిదాకాశమునందే కలదు. కనుక జగత్తు యొక్క ఉనికి స్థానం చిదాకాశమే అని చెప్పబడుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: సదాచార నిరూపణ.
సత్ప్రవర్తన, సత్సంగమును ఆశ్రయించినప్పుడే ఉత్తమ జ్ఞానము పొందటానికి ఈ జీవుడు తగినవాడు అగుచున్నాడు. జ్ఞాన ప్రభావం వృద్ధి చెందుతూ ఉండగా సర్వసమత్వ దర్శనముతో ఉత్తమ సుఖము ప్రసాదిస్తోంది. జీవుడిని సంసార బంధము నుండి విముక్తుడిగా తీర్చిదిద్దుతోంది. మహాపురుషుల చరిత్రలు చదివి ఆదర్శం గ్రహించాలి. ఈ లౌకిక వ్యవహారము పట్ల నిస్సంగత్వము అలవాటు చేసుకోవాలి. చిదాకాశ స్వరూపుడనైన నేను దేనికి కర్తను కాను కనుక భోక్తను కాను అని అంతరంగమునందు ఉద్వేగరహితమైన అకర్తృత్వ భావనను అలవరుచుకున్న వారికి ఈ బోధ సులభంగా గ్రహిస్తారు. సాధనలను వివేక సహితమైన జ్ఞానార్తిని కలిగి ఉండండి. ఉత్సాహవంతులై సర్వదా ఉత్తమ ప్రయత్నమును నిర్వర్తించండి. బద్ధకము, అశ్రద్ధ ఆశ్రయించారా మిమ్ములను ఆ హరిహరాదులు కూడా కాపాడలేరు. శ్రద్ధ, ఆసక్తులతో ఈ శాస్త్రమును వింటే మీ బుద్ధి పరమపదమున ప్రవేశిస్తుంది. ముముక్షు వ్యవహార ప్రకరణము సమాప్తం. బ్రహ్మార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. ఓం తత్సత్. జై నిర్గుణ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. మనస్సు దృశ్యము. శ్రీరామచంద్రుడు: ఓ భగవానుడా, వశిష్ఠ మహర్షి, ఈ మనస్సు యొక్క రూపము ఏమిటి? ఎక్కడ, ఎందుచేత, ఎట్లు ఉంటోంది? దయతో వివరించండి. వశిష్ఠ మహర్షి: మనస్సుకు రూపం అంటూ ఏదీ లేదు. దాని వెలుపల గాని లోపల గాని ఏదీ కానరాకుండానే ఉన్నది. అయినప్పటికీ ఆకాశము వలె సర్వత్రా వెలైసునే ఉన్నది. ఈ మనస్సు యొక్క రూపకల్పన కూడా భ్రమపూర్ణమే. ఉదాహరణ: మృగతృష్ణా జలము. శూన్యమైన ఈ మనస్సును నిర్వచించటం ఎట్లా చెప్పు? నీ బోధ కొరకు ఒక నిర్వచనము చెబుతాను, విను. సత్ ప్లస్ అసత్ అంటే వాస్తవ, అవాస్తవ వస్తువులను ప్రకాశింపచేసేదే మనస్సు అని చెప్పవచ్చు. నిరాకారమైన చిత్తు, ఫామ్లెస్ కాన్షియస్నెస్ అర్ధాకారముగా అధ్యవస్థితమైనప్పుడు టేకింగ్ హాఫ్ ఫామ్ మనస్సు అంటున్నాము. అనగా మనస్సు చిత్తు కన్నా వేరు కాదు. మట్టి నిరాకారము కదా. మట్టిగడ్డ అననది ఆకారము కలిగి మట్టి కంటే వేరు కాకుండానే ఉన్నది కదా. అలా అన్నమాట. సంకల్పము అను దానికంటే ముందే సంకల్పించువాడు ఉన్నాడు కదా. సర్వమునకు ముందే గల శుద్ధత్వము చిత్తు అని, ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు మనస్సు అని చెప్పబడుతోంది. సంకల్పము, మనస్సు ఈ రెండు వేరువేరుగా ఎక్కడా ఎవ్వరూ అనుభవించి ఉండలేదు. వస్తుజాలమును, విషయములను ఎరుక రూపమున, అనుభవ రూపమున ప్రకాశింపచేయనదే మనస్సు. మనస్సు దేనిని ఎట్లు సంకల్పిస్తుందో దానిని అది అట్టి అనుభవంగానే పొందుతూ ఉంటుంది. మననము చేయు స్వభావమే మనస్సు. స్వప్నపురములో కనిపించే గోడలకు పునాది ఉన్నదా? అదేవిధంగా ద్రష్టయందు గల ఈ దృశ్యత్వ బుద్ధి కూడా భ్రమమాత్మకమే. ఈ దృశ్యం యొక్క ఉనికికి కారణము ఏమిటి? నీవు దీనిని ఈ విధంగా దర్శించుటయే సుమా అనునదియే సమాధానం. స్వతత్వమే మనస్సు యొక్క మూల పదార్థము. నీ చిత్తదర్పణమున ఉన్న మాలిన్యమును ఈ బోధచే తొలగించే ప్రయత్నము చేస్తున్నాను. స్వాత్మతో ఏకత్వము సంభవించినప్పుడు చిత్తము యొక్క స్పందనము ఆగి ఉంటోంది. అప్పుడు ఈ చిత్తమునందు ఉన్న రాగ ద్వేషములు, వాసనలు తొలగిపోతాయి. నీవు, నేను, లోకములు మొదలగా గల దృశ్యములు అన్నీ అసత్తే అని బోధపడినప్పుడు ఆ దర్శించువాడు మలరహితుడై
కైవల్యము పొందినట్లే ఆ ద్రష్ట కూడా కేవలుడు అగుచున్నాడు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. దృశ్యము అదృశ్యము. శ్రీరామచంద్రుడు: ఈ దృశ్యము అవాస్తవం అని మేము గ్రహించలేకపోతున్నాము. ఈ దృశ్య విషూచి శాంతించేది ఎట్లాగో చెప్పండి. వశిష్ఠ మహర్షి: ఓ రామా, ఈ దేహాదులు కాలక్రమంగా మృతి చెందుతున్నాయి. ఏమి కనిపిస్తున్నాయో అవి అన్నీ నశించబోతున్నాయి. ఒకప్పుడు నశించబోయేవి సత్యము ఎట్లా అవుతాయి? ఇదంతా స్వస్వరూపాత్మ విన్యాసమే. సద్వస్తువగు ద్రష్టయే ఈ పదార్థ జాలానికి మూలస్థానం లేక ఉనికి స్థానము అయి ఉన్నది. ద్రష్ట దృశ్యము ఈ రెండింటినీ అధిగమించిన దృష్టియందు సుస్థితులైనట్టి జీవన్ముక్తులు అనేకులు ఉన్నారు. మరి ఆ జీవన్ముక్తులకు సంసార జీవులకు భేదము ఏమిటి? అంతరంగమున ఉన్న అవగాహనయే సుమా. లాభనష్టములు ఏమీ లేని ఈ దృశ్యము బయట ఉండని లేకపోని అది హృదయంలో ప్రవేశించకుండా చూచుకోవాలి. ఉదాహరణ, పడవ నీళ్ళలో ఉన్నా పడవలోకి నీళ్లు రాకుండా చూచుకోవాలి. ఒకవేళ ఈ దృశ్యము రాగ ద్వేష ఆసక్తుల రూపమున హృదయంలోకి ప్రవేశించిందా, ఇక అది ఈ జీవుని గాలిపటంలాగా 3 లోకాలలో త్రిప్పగలదు. అంతు ఉండదు. అందువలన జాగరూకుడై ఉండాలి. వాస్తవానికి పరమార్థ దృష్టిలో ఇది అంతా చిదాకాశమే అయి ఉన్నది. చిదాకాశమునకు వేరు అయినట్టి జగత్తు ఏ క్షణమందు లేనే లేదు. పూర్ణమైన పూర్ణుడు, ఆకాశమున ఆకాశద్రష్ట, శాంతమున శాంతుడు, బ్రహ్మమున బ్రహ్మము ఉన్నాయని గ్రహించేవాడే జ్ఞాని. ఉన్న సత్యము అదే. ఇదంతా శాంతమగు చిదాకాశమే అని గ్రహించబడుగాక. శ్రీరామచంద్రుడు: స్వామీ, మరి ఈ జగత్తే లేనప్పుడు మేము చూచే ఈ తతంగము అంతా ఏమిటి? మరికొంత వివరించ ప్రార్థన. వశిష్ఠ మహర్షి: ఇది అంతా భ్రమ మాత్రమే. స్వప్నములో గృహములను జనులను చూస్తున్నావు కదా, అవన్నీ ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? లేకుంటే వికారాలు అన్నీ ఎట్లు కలుగుతున్నాయి? అదంతా మనస్సు యొక్క వికల్పము మాత్రమేనని తెలుసు కదా. స్వస్వభావమే స్వప్నమును చూచేటట్లు, స్వప్నానుభవం పొందేటట్లు చేస్తోంది. మనస్సు అసత్తే అయినప్పటికీ ఇంద్రజాలము వలె ఇట్లు విస్తరింపచేస్తోంది. మనస్సే భ్రమిస్తోంది. సర్వమును కల్పించుకొని స్వర్గ నరకాలకు పోయి వస్తోంది. యాచిస్తోంది. సంసారంలో నిమగ్నమవుతోంది. ఇంతలోనే ముక్తిని పొందుతుంది. మనస్సు కాకుండా వేరే జగత్తు లేనే లేదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: స్వాత్మయోగం శీఘ్రంగా పొందాలంటే ఏ నియమాలు ఆచరించాలి? శ్రీ వశిష్ఠ మహర్షి: స్వాత్మజ్ఞాన సమాచారమును పరిశీలించని వారు మా దృష్టిలో మూర్ఖులే. నిజంగా స్వాత్మదేవుని పొందగోరేవారు ఈ రాగాది దోషములను వదలవలసినదే. యాదృచ్ఛికంగా పొందుతున్న దానితో సంతుష్టులు కండి. భోగ వాసనలే మిమ్ములను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆవేశము వదలండి. ప్రశాంతత అలవాటు చేసుకోండి. జ్ఞాన వైరాగ్యాలతో ప్రకాశించే సాధువులు చెప్పేది శ్రద్ధగా వినండి. చెప్పింది
భక్తిగా విని పరిశీలనాత్మక బుద్ధితో స్వాత్మజ్ఞానివి కావాలి. విద్యలన్నిటిలో శ్రేష్టమైనది ఆధ్యాత్మ విద్య. సర్వదా సర్వత్రా సర్వ విధాల ఆ పరమాత్మను సర్వ కర్మలచే ఆరాధించటమే సర్వోత్కృష్టమైన ఉపాయం. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. బ్రహ్మము స్వభావము. శ్రీరామచంద్రుడు: స్వామి, మాయామయమగు మనస్సు ఎక్కడి నుండి ఉత్పన్నమవుతోంది? వశిష్ఠ మహర్షి: చిదాకాశము తనను తాను ప్రకాశింపచేసుకొనుచు తద్వారా సర్వ పదార్థములను ప్రకాశింపచేస్తోంది. శాసించేది, నియమించేది ఆ చిదాకాశమే, అనగా ఆ బ్రహ్మ వస్తువే. అక్షయ సుఖముతో నిండిన ఆ చిదాకాశము నుండి సంసారము అనబడే అసార వృష్టి కురుస్తోంది. దేహములు అనే అసంఖ్యాకమైన పెట్టెలలో చిన్మయమగు మనస్సును ఉంచింది అదే సుమా. ఓ రాఘవ, అసత్వస్తువులను కల్పించేది, సద్వస్తువును మరుగుపరిచేది లేక సత్త ఏర్పరిచేది ఆ చిదాకాశమే. సత్తలన్నిటికీ సత్త ఆ చిదాకాశమే. ఓ రామచంద్ర, అది కాక ఇక్కడ గాని మరి ఎక్కడ గాని మరొక వస్తువు ఏదీ లేదు. అదియే సర్వులచే సర్వ విధములా ఆరాధించబడ తగినది, నమస్కరించ తగినది. దానిని గ్రహించిన వారి యందు సర్వ స్వల్పత్వములు నశిస్తాయి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. బ్రహ్మ సాక్షాత్కారం. ఆ పరమాత్మనితో ఏకత్వము జ్ఞానయోగము మాత్రము వలననే లభిస్తుంది. ఏ కర్మానుష్ఠానమైనా అది మనస్సు యొక్క పవిత్రత అను లక్ష్యముతో చేయాలి. దోషరహితమైన మనస్సులో జ్ఞానస్ఫురణ స్వయముగా ఉదయిస్తుంది. ఆపై స్వాత్మ దర్శన అనుభవం ప్రాప్తిస్తుంది. సుఖ దుఃఖముల భ్రమ అంతా మృగతృష్ణ జలభ్రాంతి వంటిది మాత్రమే. ఈ భ్రమను శాంతింపచేసే ఉపాయం తత్వజ్ఞాన